Hello everyone, welcome to our channel. This is the APPSC Group 2 preliminary exam మోడల్ పేపర్ 12 అండి. సో టాప్ 50 మోడల్ పేపర్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా. మరి మోడల్ పేపర్ 12లో ఉన్నాము. మరి ప్రీవియస్ మోడల్ పేపర్స్ చూడనటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు మోడల్ పేపర్స్ కూడా చూడొచ్చు, ప్రీవియస్ మోడల్ పేపర్స్. అలానే ఈ మోడల్ పేపర్ పీడిఎఫ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. పీడిఎఫ్ రూపంలో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే మన M&A CVL తెలుగు మెటీరియల్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకునేటువంటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. మరి ఇందులో మీకు APPSC గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెటీరియల్స్, టెస్ట్ పేపర్స్, సో క్విజెస్, అలానే మాక్ టెస్ట్లు ఉచితంగా అందించడం జరుగుతుందండి. సో మరి ఇంకా మన ఛానల్లో వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే వీడియోని లైక్ చేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇందులో అయితే మీకు హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, సో 5 సెక్షన్స్ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ అయితే అందించడం జరుగుతుంది. మరి ఫస్ట్ క్వశ్చన్, కాండే నాస్ట్ ట్రావెలర్స్ 2024 ఉత్తమమైన ప్రదేశాల జాబితాలో ఆసియాలో సందర్శించడానికి ఏ భారతీయ నగరం కనిపించింది? ఏ ముంబై, బి ఢిల్లీ, సి చెన్నై, డి కొచ్చి. ఆన్సర్ ఫోర్త్ వన్, కొచ్చి. నెక్స్ట్, ఏ దేశ ప్రతినిధి 72వ మిస్ యూనివర్స్ 2023 కిరీటాన్ని పొందారు? సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఆన్సర్ ఫస్ట్ వన్, నికరాగువా. నెక్స్ట్, 2022 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి బహుమతిని సంయుక్తంగా ఎవరికి అందించారు? ఆన్సర్ సెకండ్ వన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA అండ్ ట్రైన్డ్ నర్సుల అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఈ రెండింటికి సంయుక్తంగా 2022 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని అందించారండి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సాహిత్యంలో ప్రతిష్టాత్మకమైన 2023 JCB బహుమతిని ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఫస్ట్ వన్, పెరుమాల్ మురుగన్. నెక్స్ట్, పంజాబీ సాహిత్యానికి దహన్ బహుమతిని అందుకున్న మొదటి మహిళగా ఇటీవల చరిత్ర సృష్టించింది ఎవరు? ఏ కిరణ్ దేశాయ్, బి అమృత ప్రీతం, సి జస్ప్రీత్ సింగ్, డి దీప్తి బాబుతా. డి దీప్తి బాబుతా. సో నెక్స్ట్, మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ అండి. సో ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అనేటువంటి టాపిక్ నుంచి మనకి క్వశ్చన్ ఇది. 2 trains రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ క్రాసింగ్ ఎ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఇన్ 20 seconds and 17 seconds respectively and they cross each other in 23 seconds. The ratio of their speeds is. సో ఏమని చెప్తున్నా అంటే, 2 రైళ్లు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో వెళ్తున్నాయి. మరి ఆ 2 కూడా ఒక ప్లాట్ఫామ్ మీద నిలబడినటువంటి ఒక వ్యక్తిని 27 సెకండ్లలోనూ 17 సెకండ్లలోనూ దాటుతున్నాయని చెప్పారు. మొదటిదేమో 27 సెకండ్లలో, రెండవదేమో 17 సెకండ్లలో ఆ వ్యక్తిని, ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నటువంటి వ్యక్తిని దాటుతున్నాయి. అలానే అండ్ దే క్రాస్ ఈచ్ అదర్ ఇన్ 23 seconds. మరి ఒకదానితో ఒకటి సో ఎప్పుడు దాటుతాయంటే, ఒకదానితో ఒకటి 23 సెకండ్లలో క్రాస్ చేశాయి. సో ద రేషియో ఆఫ్ దేర్ స్పీడ్స్ ఇస్. సో ఇక్కడ 23 సెకండ్లు ఒకదానితో ఒకటి దాటుతాయంటే ఏంటంటే, దాని అర్థము 23 సెకండ్లలో 2 ట్రైన్ల లెంత్ కూడా క్రాస్ అయిపోతుంది. అంటే 2 ట్రైన్ల లెంత్ ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత డిస్టెన్స్ని 23 సెకండ్లలో క్రాస్ చేస్తున్నది అనేసి దాని మీనింగ్. సో అయితే మనకి ఇక్కడ స్పీడ్స్ రేషియో కనుక్కోమన్నారు, వేగాల నిష్పత్తిని కనుక్కోమంటున్నారు. సో చూడండి, 2 ఒకదానితో ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో నడుస్తున్నాయి అంటున్నాము. మరి ఇక్కడ మొట్టమొదటి దాని యొక్క స్పీడ్ ఎంత తెలియదు, రెండవ దాని యొక్క స్పీడ్ తెలియదు. సో కాబట్టి x km/h ఒకదాని యొక్క స్పీడ్ అనుకుందాము, మొదటి ట్రైను. అలానే y km/h రెండవ దాని యొక్క స్పీడ్ అనుకుందాం. సో మొదటి దాని యొక్క స్పీడ్, మొదటి ట్రైన్ యొక్క ఫస్ట్ ట్రైన్ స్పీడ్ x km/h, సెకండ్ ట్రైన్ స్పీడ్ y km/h.
సో మరి ఇక్కడ మా ఆప్షన్స్ కాదండి, సారీ, క్వశ్చన్లో సెకండ్స్లో ఇచ్చారు కాబట్టి అవర్స్లో వద్దులేండి. అవర్స్లో కాకుండా మనము మీటర్స్ పర్ సెకండ్స్లో తీసుకుందాం. ఎక్స్ మీటర్స్ పర్ సెకండ్, వై మీటర్స్ పర్ సెకండ్ తీసుకున్నాం. సో స్పీడ్స్ ఎక్స్ మీటర్స్ పర్ సెకండ్ మొదటి ట్రైను, ఇంకొకటి వై మీటర్స్ పర్ సెకండ్. సో ఎందుకు ఇలాగంటే మనకు 27 సెకండ్స్, 17 సెకండ్స్, 23 సెకండ్స్ ఇలా ఉన్నాయి. సో ఆ సెకండ్స్లో ఇచ్చినప్పుడు స్పీడ్స్ మీటర్స్ పర్ సెకండ్స్లో తీసుకుంటే ఈజీ అవుతుంది. సో మరి దాని యొక్క డిస్టెన్స్ ఎంత అవుతుంది? సో డిస్టెన్స్ వచ్చేసి మనకు డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? టైం ఇంటూ స్పీడ్ కదా. సో టైం ఎంత? మొదటి దాని యొక్క టైము 27 సెకండ్లో దాడుతుంది, స్పీడ్ x కిలోమీటర్స్ పర్ అవర్ కాబట్టి 27x. సో ఇది మొదటి ట్రైన్ యొక్క డిస్టెన్స్ అంటే లెంత్ అనుకోవచ్చు. సో రెండవది వచ్చేసి 17y అని చెప్పుకుంటాం, 17y. మరి ఇది డిస్టెన్స్. సో మనకు డిస్టెన్స్ బై స్పీడ్ ఏమవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్ మనకి ఇది గుర్తుపెట్టుకొని చాలు. డిస్టెన్స్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ స్పీడ్. సో ఇప్పుడు మనకు ఈ 21x, 27x, 17x అనేటువంటి స్పీడ్స్, సారీ లెంత్లు. మొదటి ట్రైన్ లెంత్, ఇది రెండవ ట్రైన్ లెంత్. మరి ఇప్పుడు ఈ 23 సెకండ్లు ఏంటది? ఈ రెండు డిస్టెన్స్ని రెండు ఒకదానితో క్రాస్ చేస్తున్నాయంటే ఏమని ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా వెళ్తున్నాయంటే ఇలా వెళ్తున్నాయి ఆపోజిట్ డైరెక్షన్లో. ఇక్కడి నుంచి ఇదంతా కూడా ఒక ట్రైన్ లెంత్, ఇదంతా ఇంకొక ట్రైన్ లెంత్. అంటే రెండు క్రాస్ అవ్వాలి. అంటే ఇది ఇలా వెళ్ళేసి ఇది ఇలా వెళ్ళాలి, ఇలా క్రాస్ చేయాలన్నమాట. సో అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ రెండు కవర్ అవుతున్నాయి. ఆ రెండు క్రాస్ చేయడానికి ఒకదాని డిస్టెన్స్ ఇంకొకటి, అలాగే రెండు డిస్టెన్స్లు కూడా కంప్లీట్ అవ్వడానికి, అంటే మొత్తం ఇది దీని డిస్టెన్స్ 27x, దీని డిస్టెన్స్ 17y. ఈ రెండు డిస్టెన్స్ని దాటడానికి 23 సెకండ్లు పడుతుంది అంటున్నారు. మనకు తెలుసు. సో స్పీడ్కి టైంకి ఫార్ములా ఏంటి? టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మరి డిస్టెన్స్ ఏంటి? రెండు ట్రైన్ల యొక్క డిస్టెన్స్ కలిపితే టోటల్ డిస్టెన్స్ అవుతుంది ఇది. మరి స్పీడ్ ఎంత? సో స్పీడ్ x కిలోమీటర్స్, y కిలోమీటర్స్, రెండు వేగాలు కలపాలి, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి. ఇది స్పీడ్. సో అప్పుడు ఎంత వస్తుంది? టైం 23 సెకండ్స్లో దాటుతుంది అంటున్నారు. ఇప్పుడు దీన్ని మనము సాల్వ్ చేస్తే 27x ప్లస్ 17y ఈక్వల్స్ టు 23x ప్లస్ 23y. సో ఎక్స్లో పక్క వైలో పక్క పంపిస్తే 27x మైనస్ 23y అవుతుంది. అంటే 4x ఈక్వల్స్ టు 23 మైనస్ 17y. సో 6y అవుతుంది. సో రెండు మూల. సో x బై y ఏమవుతుంది? 3/2 అవుతుంది. 3/2 అన్న 3:2 అన్న రెండు ఒకటే. x బై y అంటే రెండు టీ యొక్క వేగాల నిష్పత్తి 3:2. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ఏ ఫ్రూట్ సెల్లర్ హ్యాడ్ సమ్ యాపిల్స్. సో ఒక పండ్లు అమ్మేటువంటి వ్యక్తి కొన్ని యాపిల్ ఉన్నాయి అంటున్నారు. ఒక పండ్ల విక్రేత దగ్గర కొన్ని యాపిల్స్ ఉన్నాయి. హీ సెల్స్ 40% ఆఫ్ యాపిల్స్ అండ్ స్టిల్ హ్యాస్ 420 యాపిల్స్. అయితే అతను 40% యాపిల్ను అమ్మినా కూడా, విక్రయించిన తర్వాత కూడా ఇంకా అతని దగ్గర ఎన్ని ఉన్నాయన్నాడు? 420 యాపిల్స్ ఉన్నాయి. అయితే ఒరిజినల్ హీ హ్యాడ్. అయితే అతను వాస్తవానికి ఎన్ని యాపిల్స్ని కలిగి ఉన్నాడు? సో ఇక్కడ మనకు ఫస్ట్ చూసినట్టయితే అతని దగ్గర కొన్ని ఉన్నాయి. ఎన్ని ఉన్నాయని మనకు అవసరం లేదు, ఎక్స్ అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇక్కడైతే 40% యాపిల్స్ని అమ్మేశాడు. 40% యాపిల్స్ అంటే 100%లో 40% అమ్మేశాడు. ఇంకెంత శాతం ఉంటాయి? 60% యాపిల్స్ ఉంటాయి. మరి 60% ఈ 420 అండి. సో 40% యాపిల్స్ అమ్మేశాడు, ఇంకా 420 యాపిల్స్ ఉన్నాయంటే 40% పోతే ఇంకా 60% ఉంటాయి. అయితే ఏమంటున్నాడు? ఒరిజినల్ ఎన్ని ఉంటాయి? 100% ఉంటాయి. 100% ఎంత? సింపుల్. 6 0 0 క్యాన్సిల్. 6 ఏళ్ళ 42. 100 ఇంటూ 7 700. సో 700 యాపిల్స్ ఉన్నాయి. ఆన్సర్ 4th ఆప్షన్. సింపుల్ వన్. నెక్స్ట్ వన్, ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ 2-digit నెంబర్ ఈజ్ 15. సో ఒక రెండంకెల సంఖ్యలోని అంకెల మొత్తము 15 అంటారు. అంటే డిజిట్స్ సమ్ము 15 అంటున్నారు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ ఈజ్ 3. మరి
ఆ 2 అంకెల సంఖ్య యొక్క అంకెల మధ్య తేడా వ్యత్యాసం 3 అంటున్నారు. అయితే వాట్ ఈస్ ద 2 డిజిట్ నెంబర్? సో ఇటువంటి క్వశ్చన్స్ ఆప్షన్స్ చూడండి. 6, 9 అంటే 2 డిజిట్స్ని కలిపితే 15 రావాలి, తేడా 3 రావాలి. మరి 6, 9, 15 కరెక్ట్, ఇదైనా అవ్వచ్చు. 7, 8, 15 ఇదైనా అవ్వచ్చు. 9, 6, 15 ఇదైనా అవ్వచ్చు. మరి ఇది ఈజీగా తీసేయచ్చు, ఎందుకంటే ఆ రెండింటి మధ్య తేడా 3 ఉండాలి, కానీ ఈ రెండింటి మధ్య తేడా 1 ఉంది కాబట్టి తీసేయాలి. మరి ఈ 2 నెంబర్స్లోనే ఉండొచ్చు, ఏ ఆర్ సి. మరి ఫస్ట్ ఏ అనుకుంటే 69 అనుకుంటే, సో ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ ఈస్ 15. సో ఫస్ట్ ది సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే 6 + 9 15 కాబట్టి. అలాంటి డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్స్ ఈస్ 3. 6కి 9కి మధ్య తేడా 3 కాబట్టి. మరి -3 అనుకోండి, 6 - 9 అనలేదు వాడు, 9 - 6 కావచ్చు, 6 - 9 ఎలా వేసుకున్నాం, మీకు అన్నిటి యొక్క తేడా అంటున్నాడు, తేడా 3. మరి ఇదేనా రైట్ ఆన్సర్ అవ్వచ్చు. మరి ఇది చూడండి, 9 + 6 4th ఆప్షన్లో, అది కూడా 15, డిఫరెన్స్ 3. మరి ఇదైనా అవ్వచ్చు, అంటే ఈ రెండిట్లో 69 అవ్వచ్చు, 96 అవ్వచ్చు. కాబట్టి ఈ 2 కాదు ఆన్సరు, కెనాట్ బి డిటర్మైన్ అని చెప్పాలి, కనుక్కోలేము అనేసి. సో 4th ఆప్షన్. నెక్స్ట్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండి, రీజనింగ్ నుంచి. షుడ్ ఇండియా మేక్ ఎఫర్ట్ టు హార్నెస్ సోలార్ ఎనర్జీ టు ఫుల్ఫిల్ ఇట్స్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్? సో భారతదేశం అనేది స్టేట్మెంట్ ఇది, భారతదేశం తన యొక్క శక్తి అవసరాలను తీర్చుకోవడానికి సౌరశక్తిని వినియోగించడానికి ప్రయత్నాలు చేయాలా అనేది ఇక్కడ ప్రకటన. ఆర్గ్యుమెంట్స్ ఏమైనా వచ్చండి, ఎస్ మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ రిసోర్సెస్ యూజ్డ్ అట్ ప్రెజెంట్ ఈజ్ ఎగ్జాస్టిబుల్. సో ప్రస్తుతం ఉపయోగించేటువంటి శక్తి వనరులన్నీ కూడా అయిపోయాయి, అంతరించిపోయాయి అని చెప్తున్నాడు. మళ్ళీ రెండోది ఏమంటారు, నో హార్నెసింగ్ సోలార్ ఎనర్జీ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ క్యాపిటల్ విచ్ ఇండియా ల్యాక్స్ ఇన్. అయితే సౌరశక్తిని వినియోగించడానికి భారతదేశంలో తగినంత మూలధనం లేదు, అయితే దానికి చాలా క్యాపిటల్ అనేది, మూలధనం అనేది, డబ్బు అనేది అవసరము అంటున్నారు. మరి ఇక్కడ స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్ చూసినట్టయితే, సో మొట్టమొదటిది స్టేట్మెంట్ ప్రకారము మొట్టమొదటి ఆర్గ్యుమెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో శక్తి వనరులన్నీ అయిపోయాయి కాబట్టి సోలార్ ఎనర్జీ ద్వారా మన భారతదేశం యొక్క ఎనర్జీని ఫుల్ఫిల్ చేయొచ్చు అంటున్నారు. సో కాబట్టి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంది అని చెప్పొచ్చు. మరి సెకండ్ అనేది వీక్గా ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే భారతదేశంలో మూలధనం లేదు, సౌరశక్తి వినియోగించుకోవడానికి చాలా మూలధనం అవసరం అనేది అంత స్ట్రాంగ్ పాయింట్గా మనం చెప్పుకోలేము. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ నుంచి అండి, A + B మీన్స్ ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అన్నారు. అంటే A + B అంటే బి యొక్క తల్లి ఏ అని, A - B ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. A - B అంటే బి యొక్క సోదరుడు ఏ అని. అలానే A% B మీన్స్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి అన్నారు. A% B అంటే ఏ బి యొక్క తండ్రి అని, బి యొక్క తండ్రి ఏ అని. అలానే A × B అంటే ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. A × B అంటే బి యొక్క సోదరి ఏ అని. అయితే తర్వాత ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షోస్ దట్ P ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ Q. Q యొక్క మెటర్నల్ అంకుల్ అంటే ఏంటి? మెటర్నల్ అనగా మదర్ వైపు, తల్లి వైపు నుంచి, అంటే తల్లి యొక్క సోదరుడు అని చెప్పాలి. సో తల్లి యొక్క సోదరుడు P అని ఈ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది తెలుపుతుంది అంటున్నారు. సో ఫస్ట్ చూడండి, Q- ఫస్ట్ ఆప్షన్లో తీసుకుంటే Q - N ఉంది, Q - N. మరి Q - N అంటే మైనస్ అంటే ఏమన్నాడు ఇక్కడ, బ్రదర్ అన్నారు. Q ఈజ్ ద బ్రదర్ ఆఫ్ N అని దాని అర్థం. Q - N అంటే తర్వాత N + M, ప్లస్ అంటే మదర్ అన్నమాట. సో N ఈజ్ ద మదర్ ఆఫ్ M. తర్వాత M × P, ఇంటూ మీన్స్ సిస్టర్, M ఈజ్ ద సిస్టర్ ఆఫ్ P. సో ఇప్పుడు P ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ Q. Q యొక్క మెటర్నల్ అంకుల్ ఏంటి, మదర్ యొక్క సోదరుడు అని. మరి మదర్ యొక్క సోదరుడు కాదు, మదర్కి సో P సన్ కానీ డాటర్ కానీ అవుతారు. సో కాబట్టి
రాంగ్ ఫస్ట్ది. నెక్స్ట్ రెండోది తీసుకుంటే పి ప్లస్ ఎన్, ప్లస్ అంటే మదర్, సో పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్. తర్వాత ఇంటూ మీన్స్ సిస్టర్, ఎస్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎన్. సారీ ఇక్కడ కొంచెం రాంగ్గా వేసినట్టున్నాం. సో ప్లస్ అంటే మదర్ కదా, పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్, పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్. తర్వాత ఎస్ ఇంటూ ఎన్ అంటే ఎస్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎన్, ఎన్ మైనస్ క్యూ, మైనస్ మీన్స్ బ్రదర్, ఎన్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ అని. సో ఇది కూడా మనకు రాంగ్, ఎందుకంటే క్యూ యొక్క మెటర్నల్ అంకులు పి కాదు కాబట్టి. నెక్స్ట్ థర్డ్ చూస్తే పి మైనస్ ఎం, మైనస్ మీన్స్ బ్రదర్, పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఎమ్, ఎం ప్లస్ అంటే ఎం ఈజ్ ద మదర్ ఆఫ్ ఎన్ అని. తర్వాత ఎన్ ఇంటూ క్యూ అంటే ఇంటూ మీన్స్ సిస్టర్, ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. అంటే ఇప్పుడు ఎన్కి ఎం మదర్ అయినప్పుడు క్యూ కూడా ఎం మదర్ అవుతారు. సో కాబట్టి మదర్ యొక్క సోదరుడు పి, మరి మనకు అదే మెటర్నల్ అంకుల్ అంటే మదర్ యొక్క సోదరుడు అయి ఉండాలి, ఎవరికి క్యూకి. సో ఎన్కి మదర్ అయినప్పుడు క్యూ కూడా మదర్ అవుతుంది ఎం, ఎందుకంటే ఇద్దరి మధ్య కజిన్ రిలేషన్ ఉంది, సిస్టర్ అండ్ బ్రదర్ కావచ్చు, క్యూ ఇక్కడ సిస్టర్ కావచ్చు. సో క్యూ జెండర్తో మనకు పని లేదు. సో క్యూకి మెటర్నల్ అంకుల్ కావాలి పి, మరి థర్డ్ ఆప్షన్లో కరెక్ట్గా వచ్చింది. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. నెక్స్ట్ ఇక్కడ అజంప్షన్ రీజన్ ఇచ్చారు, ప్రతిపాదన కారణం. ప్రతిపాదన ఏమంటే వేసవి కాలంలో అంతర ఆయన రేఖ అవిసరణ మండలం భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉంది. కారణము అంతర ఆయన రేఖ అవిసరణ మండలం ఉత్తర దిక్కుగా భారత్ వైపు వెళ్ళడం వల్ల ఋతుపవనాలు ఏర్పడడానికి దారితీస్తుంది. మరి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి చూస్తే సో అజంప్షన్ రీజన్ రెండు సరైనవే, కానీ అజంప్షన్ అనేది రీజన్కు సరైన వివరణ కాదు, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వేసవిలో కాఫీ పంటకు తోడ్పడే వర్షాలను కర్ణాటకలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఫోర్త్ వన్, చెర్రీ బ్లాజమ్స్. ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగారండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వేసవి కాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వెళ్తున్న కొద్ది ఉష్ణోగ్రతలు డాష్ తగ్గుతాయా, పెరుగుతాయా, మార్పు ఉండదా, పెరిగి తగ్గుతాయా? ఆన్సర్ ఫస్ట్ వన్, తగ్గుతాయి. నెక్స్ట్ థార్నోథ్వైట్ వర్గీకరణ ప్రకారం పశ్చిమ కనుమలు ఏ శీతోష్ణ మండలానికి చెందుతాయి? ఫస్ట్ ఆప్షన్ అతి ఆర్ద్ర మండలము, సెకండ్ వన్ ఆర్ద్ర మండలము, థర్డ్ వన్ తేమ ఉప ఆర్ద్ర మండలము, ఫోర్త్ వన్ శుష్క ఉప ఆర్ద్ర మండలం. ఆన్సర్ థర్డ్ వన్ ఆర్ద్ర మండలం. నెక్స్ట్ వేసవి విశ్రాంతి స్థావరాలైన సిమ్లా, ముస్సోరి, నైనిటాల్ ఏ పర్వత శ్రేణుల్లో ఉన్నాయి? ఫస్ట్ వన్ శివాలిక్ కొండలు, సెకండ్ వన్ హిమాచల్ హిమాలయాలు, థర్డ్ వన్ హిమాద్రి హిమాలయాలు, ఫోర్త్ వన్ పర్వత పాద హిమాలయాలు. సెకండ్ వన్ అండి హిమాచల్ హిమాలయాలు. నెక్స్ట్ స్థానేశ్వర్ నుంచి కనౌజ్కు రాజధానిని మార్చిన ఉత్తర భారతదేశ రాజు ఎవరు? ఏ నరవర్ధన, బి ఆదిత్యవర్ధన, సి ప్రభాకర వర్ధన, డి హర్షవర్ధన. ఫోర్త్ వన్ హర్షవర్ధన. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు. సో తిరుగుబాట్లు, సో దాన్ని చేసినటువంటి దానికి నాయకులు ఎవరనేసి. సో గోండు తిరుగుబాటు కొమరం భీము, మన్యం తిరుగుబాటు అల్లూరి సీతారామరాజు, సంతాల్ తిరుగుబాటు సిద్ధు కన్హు, కోండుల తిరుగుబాటు చినబోయి దొర, చక్రబోయి దొర. ఆన్సర్ ఫోర్త్ వన్. నెక్స్ట్ హర్షుడి కాలంలోని పాలనా విభాగాల్లో సరైన క్రమం. ఇట్లాంటి చాలామంది మోస్ట్లీ 90% రాంగ్ ఆన్సర్ చేస్తుంటారండి. మీరు బాగా ప్రిపేర్ అయినట్టయితేనే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ భుక్తి, విషయ, పాతక, గ్రామ. నెక్స్ట్ ఆంధ్రదేశంలో ఎవరి కాలంలో బంగారు నాణ్యాలను మాడ అని పిలిచేవారు?
శాతవాహనులు, కాకతీయులు, విజయనగర పాలకులు, చాళుక్యులు. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. సెకండ్ వన్ కాకతీయులు. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక ప్రాంతాన్ని ఒకే పాలన కిందకి తీసుకుని వచ్చిన మొదటి పాలకులు ఎవరు? మౌర్యులు, నంద, హార్యాంక, గుప్త. ఆన్సర్ ఫస్ట్ వన్ మౌర్యులు. నెక్స్ట్, సామాజిక ఉద్యమాల్లో క్రింది వాటిలో ఏ రకమైన వాటిని గమనించవచ్చు? 3 ఇచ్చారు: ప్రతిగమన లేదా ప్రతిచర్య ఉద్యమాలు, సంస్కరణ ఉద్యమాలు, విప్లవాత్మక ఉద్యమాలు. ఆన్సర్ ఫోర్త్ వన్ అండి, 3 కూడా. నెక్స్ట్, క్రింది వాటిలో రైతాంగ ఉద్యమాలకు కారణం? ఫోర్త్ వన్ పైవన్నీ. నెక్స్ట్, 1917లో బీహార్లో చంపారన్ రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయండి, ఆ లింక్ ద్వారా మీరు యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ మహాత్మా గాంధీ. నెక్స్ట్, కేదా సత్యాగ్రహానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? సో ఫోర్త్ ఆప్షన్ అన్ని కూడా కరెక్ట్గానే ఇచ్చారు. నెక్స్ట్, 1928లో బార్దోలీలో రైతుల ఉద్యమానికి ఎవరు నేతృత్వం వహించారు? ఏ మహాత్మా గాంధీ, బి సర్దార్ వల్లభాయ్ పటేల్, సి అంబేద్కర్, డి జవహర్ లాల్ నెహ్రూ. ఆన్సర్ సెకండ్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఇవ్వండి మోడల్ పేపర్ 12 ఇది. సో ఈ మోడల్ పేపర్ 12 లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, పీడిఎఫ్ లింక్, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియో మీకు టుమారో ఉంటుందండి. సో ఎవ్రీడే మీకు అట్లీస్ట్ మినిమం 1 మోడల్ పేపర్ అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.